హాయ్ అండి. స్వీట్ షాప్ స్టైల్‌లో మనం ఇంట్లోనే బొబ్బట్లు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను ఒక గ్లాస్ వరకు అయితే పచ్చెనపప్పు తీసుకుంటున్నాననమాట. మార్నింగ్ అయితే నానబెట్టేసేసుకుంటున్నానండి. నానబెట్టేసేసుకొని ఆఫ్టర్‌నూన్ అయితే చేస్తున్నాననమాట. ఒక 4 అవర్స్ అయితే నానబెట్టేసానండి. 4 అవర్స్ నానబెట్టేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్‌లో వేసేసుకొని ఒక 2 విజిల్స్‌కి అయితే పెట్టేసేసుకుందామండి. నానబెట్టేసేసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందనమాట. మళ్ళీ ఎక్కువగా వచ్చేసినా మెత్తగా అయిపోతుంది, గంజి గంజి అయిపోతాయండి. ఈలోపు గోధుమ పిండి కూడా కలిపేసేసుకుందాము. కొంతమంది మైదా కూడా యూజ్ చేస్తారు, కానీ అంత హెల్దీ కాదు కదనేసి నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్, ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేలాగా మిక్స్ చేసేసుకుందాము కలిసేలాగా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలాగా కలిపేసుకుందామండి. చపాతీ పిండి అంతా గట్టిగా ఉండకూడదు అనమాట, సాఫ్ట్గా కొంచెము లూజ్గా ఉండేటట్టు చూసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఇంకో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. కలర్ కోసము, న్యాచురల్ కలర్ అనమాట, చాలా బాగుంటుందండి పైన చూసేదానికి కలరు. ఈ విధంగా ఒక చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. చూసారు కదా, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ ఉండేలాగా చూసుకుందాము. చపాతీ పిండి అంత గట్టిగా అయితే ఉండకూడదు. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసుకుందాము. చూసారు కదా, ఉడికిపోయాయి అనమాట పచ్చెనగపప్పు, బాగా మెత్తగా మెదిపేసేసుకుందాము. ఇప్పుడు పప్పు గిత్త తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మెదిపేసేసుకుందామండి. మెదిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పచ్చెనపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ వరకు కొలత సేమ్ బెల్లం తీసుకుందామండి. స్వీట్కి మనం తినే స్వీట్ని బట్టి అనమాట, అంతా ఇంత ఏమి ఉండదు. స్వీట్ తక్కువ అయితే అవి అంత టేస్ట్ అనిపించవండి, పిల్లలు ఇష్టంగా తినరనమాట. అందుకనేసి నేను యాజ్ ఈజ్గా అదే గ్లాస్ కొలతతో అయితే బెల్లం అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ విధంగా అయితే కొంచెం మనకి లూజ్ అని అనిపిస్తే స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం హీట్ చేసేసుకుంటే గట్టి పడుతుంది అనమాట మనకి పిండి అనేది. 4-5 ఇలాచీని కూడా వేసేసుకుందాము. ఇలాచీ వేసేసుకొని చూసారు కదా, మనకి ముద్దలాగా ఈ విధంగా వస్తే సరిపోతుందనమాట. మనకి పట్టుకోవడానికి ముద్దలాగా వస్తే సరిపోతుందండి. ఆయిల్ ఆర్ గీ మన ఆప్షనల్ అనమాట. మా పిల్లలు అయితే నెయ్యి తినరండి, అందుకోసం నేను ఆయిల్తోనే చేస్తున్నాను. నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యితో చేసుకోండి, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా ఉంటే సరిపోతుందండి. నెయ్యితో చేసుకుంటే ఇంకా మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు తినరు, అందుకోసం నేను ఆయిలే వాడుతున్నాను అనమాట. ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనకి నచ్చిన సైజులో ఈ విధంగా బాల్స్ లాగైతే చేసేసుకుందామండి. చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసేసుకుందాము. పిండి ఇట్లాగ ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుందండి. మరి లూజుగా ఉంటే మనకి బొబ్బట్లు చేసుకునేటప్పుడు రావన్నమాట, షేప్ అనేది అవుట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ ఉండల్లాగా చేసేసుకుందామండి, పచ్చెనగపప్పు బ్యాటర్ అంతా కూడాను. ఇంక ఇప్పుడు చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. చూసారు కదా, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంది అంతే. ఇప్పుడు ఒక కవర్ని అయితే మనము గోధుమ పిండి కవరే అండి, గోధుమ పిండి కవర్ని కట్ చేసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. గోధుమ పిండి కవర్ కావచ్చు, ఇప్పుడు మనం ఆయిల్ కట్ చేసి పోసుకుంటాం కదా, ఆయిల్ కవర్ కావచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పల్చగా అనేసి ఈ పప్పు ముద్దనైతే మిడిల్లో పెట్టేసేసుకొని ఇదంతా కూడా కవర్ చేసేసుకుందామండి. చుట్టూ ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు పిండి ఏం వాడట్లేదండి, ఆయిలే చేతికి అప్లై చేసుకుంటాం అంతే అనమాట. ఆయిల్ ఈ విధంగా పూసేసి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు రౌండ్గా వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందన్నమాట. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈవెన్గా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకుందామండి. చూసుకుంటూ మనకి ఎక్కడన్నా లావు అనిపిస్తే మళ్ళీ పెట్టేసేసుకొని ఈ విధంగా చూసేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్ అండి, ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇవి ప్రెస్ చేసేసుకుంటూ ఒక పక్క పెనం కూడా పెట్టేసేసుకొని ఈ వెట్ సైడ్ ఇటు సైడ్ అయితే కాల్ చేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేసాను నేను, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి మనం ప్రెస్ చేసిన బొబ్బట్ని అయితే వేసేసుకుందాము. సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకుంటూ అటువైపు ఇటువైపు టర్న్ చేసేసుకుంటూ ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకున్నా అంతగా కాలవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అవి అటు సైడు అవి ఫ్రై అవుతూ ఉంటాయి, ఇది అయిపోతుంది అన్నమాట పని. మనకి చపాతీ పిండి మరీ గట్టిగా ఉండదు కాబట్టి మనం కొంచెం లూజ్గా కలుపుకుంటే ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎన్ని కావాలంటే అన్నీ, పైన అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట, ఎన్నైనా చేయాలనిపిస్తుందండి. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే అంత ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. బేకరీ స్టైల్లో ఉంటాయి అన్నమాట, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్టఫ్ మిడిల్లోకి వచ్చేస్తుంది కాబట్టి
ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు కూడా. చూసారు కదా, ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఒక్కర్లమే చేసేసుకోవచ్చండి, ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇవి స్వీట్ బొబ్బట్లు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. అది ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుందండి, చేసిందే రైట్ హ్యాండ్తోనే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.